Hello friends, welcome back to channel friends. KNRUHS, College in Anandabad University of Health Sciences, BPT, BSc, MLT and BSc AHS అంటే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నింటికి వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ 1 PMకి అయితే రిలీజ్ అయింది. సో దాంట్లో భాగంగా చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే మేము వెబ్ ఆప్షన్స్ అనేవి మొబైల్లో ఇవ్వచ్చా అనేసి ఉన్న డౌట్. సో మీరు బ్రహ్మాండంగా వెబ్ ఆప్షన్స్ అనేవి మొబైల్లో ఇవ్వచ్చు. అండ్ మీరు బయటకు వెళ్ళి నెట్ సెంటర్ లేదా మీ సేవలో 100-200 రూపీస్ వేస్ట్ చేసుకునే బదులు నేను చెప్పిన లిస్ట్ పరంగా మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ పరంగా ఈజీగా కామ్గా కూర్చొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేట్టుగా మీరైతే నా వీడియోస్తో మీరైతే తెలుసుకోగలరు. సో నేను అప్లికేషన్ కూడా మిమ్మల్ని మొబైల్లో నుంచి చేసుకోమని చెప్పాను. సో బయటకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఆల్రెడీ మీరు ఇక్కడ 3,000-4,000 రూపీస్ పే చేసుకొని మీరైతే ఇక్కడ అప్లికేషన్ చేసుకుంటున్నారు. సో అదే అదనంగా వాళ్ళ దగ్గర 3,000 మీరు పే చేసినారంటే ఆల్మోస్ట్ నెట్ సెంటర్ వాళ్ళు మీసో వాళ్ళు 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు మీ దగ్గర అదనంగా. సో అట్లాంటిది అవసరమా? మీకు ఇప్పుడు సీట్ వచ్చినాక కూడా 6,000 రూపీస్ ఫర్ యూనివర్సిటీకి పే చేయాలి ఫీ కింద. అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీకి సమ్ అమౌంట్ ఉంటుంది. సో అవన్నీ దాంట్లో మీరు ఎక్కువగా బటన్ పెట్టిన అవసరమా? సో అట్లాంటిది ఏం లేదు. మొబైల్లో ఇచ్చిన ఆన్లైన్లోనికి వెళ్తుంది అండ్ డెస్క్టాప్ ల్యాప్టాప్లో ఇచ్చిన ఆన్లైన్లోనికి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మొబైల్లోనే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఉంది కదా, దీనిపై క్లిక్ చేసేసి సో మీరు ఇక్కడ అంతా తెలుసు మీకు ఐ అండర్స్టూడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్, మీ యొక్క మెరిట్ ర్యాంక్లో లైక్ మెరిట్ లిస్ట్లో ఉన్న రోల్ నెంబర్ ఉంది కదా, సో మీ యొక్క రోల్ నెంబర్ వస్తుంది మీకు రోల్ నెంబర్. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క ర్యాంక్ వస్తుంది. అవన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ రోల్ నెంబర్ ఎంత వచ్చిందో మెరిట్ లిస్ట్లో ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో ఆ ర్యాంక్ ఎంటర్ చేయాలి. అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే అప్లికేషన్ చేసుకున్న టైంలో అది ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు SMS రూపంలో అప్లికేషన్ చేసుకున్న టైంలో SMS రూపంలో రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, సో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ OTP పై క్లిక్ చేయగానే మీకు అయితే OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి వ్యాలిడ్ పై క్లిక్ చేయాలి. వ్యాలిడ్ పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సో ఆ తర్వాత వచ్చేసి మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రియారిటీ ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కాలేజెస్ యొక్క లిస్ట్, మీరు ఏదైతే కోర్స్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ యొక్క కోర్స్కి సంబంధించిన కాలేజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇటు రైట్ సైడ్లో ఉన్నది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రియారిటీ దాంట్లో మీ బాక్స్ అనమాట. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది ఇందులో కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి నేను ఇది మళ్ళీ వెబ్ ఆప్షన్స్ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో ఒక్కొక్కటి మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలని చెప్పేసి సో కొంచెం టైం పడుతుంది దానికి. నేను ఆల్మోస్ట్ అయితే ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు అయితే ఆ వీడియో వచ్చేస్తుంది. అండ్ బిఫోర్ దట్ ఒక విషయం ఏంటి అంటే మీరు ఏ కోర్స్ వాళ్ళు ఏ కాలేజీకి అంటే ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో దానిపైన మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటి అంటే మనకి ఉన్న ఆప్షన్ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, మీకు కావాల్సిన కాలేజెస్ లైక్ ఉస్మానియా కావచ్చు, లేదంటే గాంధీ కావచ్చు. సో ఇట్లాంటి టాప్ కాలేజ్ ఉన్నాయి కదా, సో ఇందులో మీకు సీట్ రావాలి అంటే తప్పకుండా మనకి ఆల్మోస్ట్ ఈ టాప్ కాలేజ్లో ఇటువంటి టాప్ కాలేజ్లో మీకైతే ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. జస్ట్ ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. కాబట్టి సో ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా మీరు ఫస్ట్ ఈ యొక్క కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఏ కోర్స్ వాళ్ళు ఏ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, లిమిట్ ఏం లేదు. సో ఎన్ని కాలేజెస్ కావాలంటే అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏ కోర్స్ వాళ్ళు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇప్పుడు మీకోసం అయితే చెప్తా ఉంటాను. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఇప్పుడు వచ్చేసి ఉస్మానియాలో కావాలనుకుంటున్నారో సో లేదు ఉస్మానియాలో కావాలనుకుంటున్నారు, లేదంటే కోర్స్ కావాలి. ఇప్పుడు మనకేంటిది ఇప్పుడు వచ్చేసి BSc ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు అండ్ BSc అనస్థీషియా టెక్నాలజీ కావచ్చు. సో ఫస్ట్ మనం BSc ఆపరేషన్ థియేటర్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి సో అందుకోసం BSc ఆపరేషన్ థియేటర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, BSc ఆపరేషన్ థియేటర్కి మీరు ఫస్ట్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ర్యాంక్ మీకు వచ్చేసి మీకు మెరిట్ లిస్ట్లో వచ్చేసి మీకు 4,000 ర్యాంక్ వచ్చింది, సో లేదు ఇంకా ఎక్కువ వచ్చింది అనేసి మీరు అనుకొని అక్కడే ఆగకండి. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు వచ్చేసి ఫస్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఇవ్వండి ఆపరేషన్ థియేటర్ చేయాలి అనుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్కి ఇవ్వండి ఆపరేషన్ థియేటర్ చేయాలనుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కాకతీయ. సో కాకతీయాలు చేయాలనుకున్న వాళ్ళు చేయండి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఉస్మానియాకి ఇవ్వండి అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి గాంధీకి ఇవ్వండి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వాళ్ళు. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి. KMC కాకతీయ మెడికల్ కాలేజ్కి ఇవ్వండి. అండ్ ఇక్కడ 4th నుంచి ఇంకా మీకు కావాల్సిన దాంట్లో ఇచ్చేసుకోండి, ఓకేనా? సో 4th నుంచి మీకు కావాల్సిన దాంట్లో అంటే గవర్నమెంట్సే ఇవ్వండి.
ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి 10 కాలేజెస్ వరకు గవర్నమెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆల్మోస్ట్ అన్నీ మనకి గవర్నమెంటే ఉంటాయి ఇందులో దీంట్లో. అండ్ తర్వాత వచ్చేసి ఓకే, మనకి ఇప్పుడు థర్డ్ 3 ఆప్షన్స్ అయిపోయినాయి కదా. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మీరు మీకు గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వండి. లేదు అంటే డైరెక్ట్గా మీరు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ సిద్దిపేటలో ఇవ్వండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అందులో కాకుండా అందులో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు వేరే ఏదైనా కాలేజ్ కావాలనుకుంటే సో మీరు ఇక్కడ ఇవ్వచ్చు. లైక్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో బీఎస్సీ ఆపరేషన్ థియేటర్కి ఇవ్వచ్చు. అది ప్రైవేట్ కాకపోతే సో దాన్ని మీరు పక్కన పెట్టుకొని పర్లేదు, ఇచ్చేసినా పర్లేదు. ఓకేనా. సో అదన్నమాట విషయం ఫ్రెండ్స్. సో ఇప్పుడు బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి నేను వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు 4-5 కాలేజెస్ అయితే మంచి కాలేజ్ చెప్పాను. సో ఇవి ఫస్ట్ మీరు ఇవ్వండి. ఓకేనా. సో మనకి అన్ని కాలేజెస్లో ఈ కోర్స్ అనేది అవైలబిలిటీలో లేదు, అందుకొరకు ఇప్పటితో చెప్పేస్తున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి కోర్స్ ఏది అంటే అనస్థీషియా టెక్నాలజీ. సో బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ వచ్చేసి ఫస్ట్. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఇందులో డైరెక్ట్ 1 by 1 కోర్స్ ఎందుకని నేను డైరెక్ట్ చెప్తున్నాను వినండి. ఎంఎల్టీ కావచ్చు, బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కావచ్చు, బీఎస్సీ రీనల్ డయాలసిస్, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, న్యూరోసైన్స్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పారామెడికల్ కోర్స్ అన్నీ ఇంపార్టెంట్ కోర్సెసే. సో ఇవన్నింటికి ఇక్కడ మనకి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అయితే సీట్స్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఇవన్నింటికి ఇందులో మీరు ఈ యొక్క కోర్సెస్ ఇప్పుడు చూసినటువంటి కోర్సెస్లో ఏ యొక్క కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కానీ సో ఏ యొక్క కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ ఫస్ట్ ఆప్షన్ ఉస్మానియాకి ఇవ్వండి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గాంధీకి ఇవ్వండి, సెకండ్ ఆప్షన్. ఓకేనా. సో గాంధీలో కూడా ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్కి ఇవ్వండి. సో ఇందులో కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ వరకు మీరు వెళ్ళలేరు కాబట్టి అక్కడి వరకు ఆపేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఇన్ కేస్ మీరు ఎంచుకున్న కోర్స్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో ఉంటే కనుక అక్కడికి ఇచ్చేసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది. సో ఇందులో కూడా మీకు కావాల్సిన కోర్సెస్ ఉంటే ఇచ్చేసేయండి, ఇది హైదరాబాద్లో ఉంటుంది. అండ్ తర్వాత ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఉంటుంది కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజా. ఇందులో మీకు కావాల్సిన కోర్సెస్ ఉంటే కనుక సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మిగతా గౌట్ కాలేజెస్ ఉన్నాయి కదా, గౌట్ మెడికల్ కాలేజెస్. సో వీటికి మీరు ఇచ్చేసుకోండి. మీకు ఏ డిస్టిక్ అయితే దగ్గర ఉంటుందో ఆ డిస్టిక్ నిజామాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్. సో ఇట్లా మీకు దగ్గర ఉన్నటువంటిది ఇచ్చేసుకోండి. ఓకేనా. సో ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. సో ఓకే, ఇవి ప్రైవేట్ అయినా కానీ గవర్నమెంట్ సీట్సే మనకి ఇప్పుడు ఇచ్చేది. ఓకేనా. మీరేం ప్రాబ్లం అయితే పడిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బీఎస్సీ ఎంఎల్టీకి ఏ కాలేజ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సో బీఎస్సీ ఎంఎల్టీ ఫస్ట్ వచ్చేసి మీరు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కాబట్టి సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి గాంధీ సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేఎంసీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మీరు ఏదైతే మీకు లైక్ గౌట్ కాలేజ్లో కనుక ఈ యొక్క కోర్స్ ఉంటే ఇచ్చేసుకోండి. లేదు అంటే సో మనం కిందకి స్క్రోల్ చేసుకుందాం, చూపిస్తాను నేను మళ్ళీ మీకు. సో గవర్నమెంట్ కాలేజ్ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ వెళ్తుంటాయి. ప్రైవేట్ కాలేజెస్ టాప్ కాలేజ్ ఏమున్నాయో అది చూపిస్తాను. ఇక్కడ కిమ్స్ అనేది ఉంటుంది, ఇది టాప్ కాలేజ్ బీఎస్సీ ఎంఎల్టీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిమ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకి వెయిట్ ఎ మూమెంట్ అపోలో కాలేజ్ ఇది ఫిజియోథెరపీది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా, ఇది కూడా టాప్ కాలేజే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూసుకోండి ఐపీఎం పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ నారాయణగూడ. సో ఇది కూడా టాప్ కాలేజ్. ఇప్పుడు చూసినటువంటిది మీరు ఎంఎల్టీ చూసారు కదా. సో ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజన్లో ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి వచ్చేసేయండి. ఇవి ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత ఈ 4-5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4-5 ఆప్షన్స్ అనేవి ఫస్ట్ ప్రియారిటీ. అంటే ఇట్లా మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి 1 2 3 4 5 ఇట్లా ఉంది కదా. సో ఈ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఫస్ట్ ఆప్షన్ నేను ఉస్మానియా చెప్పాను, సెకండ్ ఆప్షన్ గాంధీ చెప్పాను, థర్డ్ ఆప్షన్ కేఎంసీ చెప్పాను, ఫోర్త్ ఆప్షన్ కిమ్స్ చెప్పాను, ఫిఫ్త్ ఆప్షన్ మనకి అరుంధతి హాస్పిటల్ చెప్పాను కదా. సో ఈ 5 ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన కాలేజెస్ మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ వీటికైతే ఇచ్చేసేయండి. ఇన్ కేస్ మీ ర్యాంక్ వచ్చేసి ఎక్కువ ఉందన్న, మా మెరిట్ ర్యాంక్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది, లైక్ 2000 ఎబోవ్ ఉంది అనేసి మీరు అనుకుంటే కనుక 2K ఎబోవ్ ఉంది అని మీరు అనుకుంటే కనుక సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ఏ కోర్స్ ఇప్పుడు ఎంఎల్టీ ఉందా, ఎంఎల్టీలో 28 కాలేజెస్ ఉన్నాయి. ఆ 28 కాలేజ్కి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేసేయండి, ఒక్కటి కూడా వదలకుండా. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ 5 మాత్రం నేను చెప్పాను కదా ఇందాక, సో అవి మాత్రం ఇచ్చేసేయండి. ఓకేనా.
అండ్ నెక్స్ట్ బీపీటీ. లెట్స్ మూవ్ ఆన్ టు బీపీటీ. అండ్ బీపీటీకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరందరూ అపోలోకి ఇచ్చేసేయండి, అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మొత్తం అందరూ వచ్చేసి ఇక్కడ కృష్ణ ఐఎంఎస్ అంటే కిమ్స్ సికింద్రాబాద్కి ఇచ్చేసిన పర్లేదు. సో లేదు అంటే మీరు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ యశోద ఉంటుంది. సో యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇవి రెండు ఉంటుంది. సో వీటికి ఇచ్చేసేయండి. ఇప్పుడు 4 ఆప్షన్స్ అయిపోయినాయి. 4 ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి మీరు కనుక టాప్ కాలేజ్లో చేయాలి అనుకుంటే, ఇక్కడ హైదరాబాద్లో చేయాలి అనుకుంటే ఫిఫ్త్ ఆప్షన్ అరుంధతి ఉంది మనకి. చాలా మందికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ సుశ్రుతకి అయితే ఎవరు ఇవ్వకండి, ఓకేనా. సో ఎవరు ఇవ్వకండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఉంది అండ్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. సో 1 2 3 4 అండ్ 5 6 7 అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ వాగ్దేవి వరంగల్ చాలా మంచి కాలేజ్ అండ్ సిఎంఆర్ కండ్లకోయ మంచి కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ సో మీరు నెక్స్ట్ ఆప్షన్ దేనికి ఇచ్చినా పర్లేదు. సో ఇవైతే టాప్ కాలేజ్ ఫ్రెండ్స్, ఓకేనా. సో వీటికైతే ఫస్ట్ ఇచ్చేసిన తర్వాతే ఫస్ట్ నేను ఇప్పుడు చూపించిన వాటి ఇప్పుడు నేను ఏవైతే మీకు హైలైట్ చేసి చూపించానో సో అవన్నిటిని ఫస్ట్ ప్రియారిటీ కింద ఇచ్చేసేయండి. ఫస్ట్ ప్రియారిటీ అంటే ఫస్ట్ టాప్ 10. ఇప్పుడు నేను 10 కాలేజ్ చెప్పాను, ఈ 10 కాలేజెస్ అయితే ఆర్డర్ వైజ్గా నేను ఏదైతే 1 by 1 చెప్పానో సో ఇలా మీరు 10 వరకు వచ్చేలా ఇచ్చేసేయండి, ఓకేనా. సో 10 తర్వాత మిగిలిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చుకోండి, ఓకేనా. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా, ఇప్పుడు మీకు 3000 ఎబో వచ్చినా 2000 ఎబో వచ్చినా కానీ సో నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పిన వాటి తర్వాత మిగతా కాలేజెస్ అయితే ఇచ్చేసేయండి, ఓకేనా. సో నెక్స్ట్ కామెంట్స్ వీడియో చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీకు క్లియర్ కట్గా ఏదైతే లైక్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి కోర్సెస్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెనేషన్తో మరో వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.